యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏవండి, నేనిందాకే చెప్పాను కదక్కా, ఎవరినో చూసి ఎవరో అనుకుని భ్రమపడుతున్నావని. ఇప్పటికైనా నమ్ముతావా? ఈయన ఆయన కాదు, కానీ అత్తయ్య గారు ముందు చూసింది నేను చూసిన మనిషే. ఖచ్చితంగా ఆయనే అయి ఉంటారు. కాదు, నేను ఆయన్ని ఖచ్చితంగా చూశాను. అక్కా, పొరపాటు పడ్డావు. పద వెళ్దాం. నా మనసు బలంగా చెప్తోంది, వారున్నారని నమ్ముతోంది. సరే, నువ్వంతగా అంటున్నావు కాబట్టి నేనే వెళ్ళి అంతా ఒకసారి చూసేసొస్తాను. నువ్వింటికెళ్ళు. రేఖ, ఉమ్. దాన్ని భ్రాంతి భ్రమ అని నువ్వెతుకుతానంటావేమిటే? నిజంగా వాడుంటే ఇంటికే వస్తాళ్లే. అదృష్టం బావుంటే దొరుకుతారేమో. నానమ్మ చెప్తుంది కదమ్మా, పెదనాన్న నిజంగా బతుకుంటే ఇంటికి వస్తారు కదమ్మా. రాత్రిపూట ఒక్కదానివే ఎలా వస్తావు? మతిస్థిమితం లేదు కనుక ఇంటికొచ్చే ఛాన్సే లేదు. అయినా వదలకూడదు. రేపైనా సిటీ మొత్తం గాలించి పట్టుకోవాలి. లేకపోతే నా ఉనికికే ప్రమాదం. అమ్మా, మేం మా ఇంటికి బయలుదేరతాం. ఇంటికొచ్చి రేపెళ్ళొచ్చు కదా. వద్దులేండి పెన్నగారు, మా ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే కదా. వెళ్ళొస్తాం. వస్తాం మిథునా, వస్తాం అల్లుడు. అలాగే అత్తయ్య గారు. సరే మావయ్య గారు. అలాగే అత్తయ్య గారు. వస్తాం వైషు. సరే మావయ్య గారు. వైష్ణవి, వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం. వదిన గారు. ఆ, పదమ్మా. కారెక్కండి. అత్తయ్య గారు కాలం మారిందనో కోరికతోనో తనకు తాను కుంకుమ ధరించలేదుగా. ఆలయంలో ఆ అమ్మవారే ఇచ్చారు. ఆ అమ్మ తలపేంటో ఎవరికి తెలుసు?
కాలం మారింది అని కొత్త ఆలోచనలు రావచ్చు. లోకం మరో రకంగా ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆ కుంకుమ తుడిపేసుకో. ఈ జన్మకి అదృష్టం లేదు. ఎంతకాలం మారినా నేనిప్పుడు కొత్తగా నుదుట కుంకుమ దిద్దితే లోకం ఆక్షేపణగా చూస్తుంది. వారు కనిపించింది నిజమైతే వారి చేత్తోనే నా నుదుటన కుంకుమ రేఖను దిద్దుతారు. అత్తయ్య గారు, మీరు చూశారు, నేను చూశాను. ఆయన గారే మావయ్య గారైతే త్వరలోనే ఇంటికి రావాలన్నదే నా ఆశ కూడా. ఆ దేవుడు ప్రత్యక్షమై నన్నేవైనా కోరుకోమంటే మావయ్య గారిని బ్రతికించమనే కోరుకుంటాను. చిన్న సంతోషం నేనెందుకు చెడగొట్టాలి? ఎందుకు ఎందుకు నా లైఫ్ ఇంత రివర్స్గా నడుస్తోంది? నన్ను చూసి గజగజలాడే జనం నన్నే నన్నే సూటిగా చూసే ధైర్యం వచ్చింది. గ్రహణం గ్రహణం అన్నారే, అది ఆ సూర్యుడికా లేక వైష్ణవి రూపంలో నాకా? అది ఎంటర్ అయింది నా మీద, దాన్ని షాడో పట్టం స్టార్ట్ అయింది. మాటకు మాట, ఎత్తుకి ఎత్తు నా ఆటలు సాక్కుండా నా పెత్తనానికే కళ్ళెం వేస్తోంది. ఈ ఘర్షణ సంఘర్షణ చాలదన్నట్టు ఎప్పుడూ గాల్లో కలిసిపోయాడని ప్రపంచం కళ్ళు కప్పిన ఆనంద్ సాగర్ తిరిగి రావడం. ఛ! వర్చస్సు ఒడిగిపోయింది. ఏంటి రేఖ, ఓడిపోతావా? ఆ ఆనంద్ సాగర్ బయటపడితే నీ బతుకి పండలైపోతుంది. నీ సామ్రాజ్యం కోల్పోతుంది. అందుకే వెంటపడు, వేటాడు. ఆ ఆనంద్ సాగర్ జనంతో తిరిగేది నిజం కావద్దు రేఖ.
తారక్ ఏంటిది? అయ్యో పర్లేదు. వద్దు తారక్. అలసిపోయావు, కాళ్ళు నొప్పులుగా ఉంటాయి. ఒత్తితే తప్పేంటి? మగాళ్ళు ఎక్కడైనా ఆడవాళ్ల కాళ్ళు ఒత్తుతారా? అందులోనూ భర్త భార్య కాళ్ళు ఒత్తకూడదు. హలో, తమరు ఏ జనరేషన్లో ఉన్నారు? ద్వాపర యుగంలోనే కృష్ణుడు సత్యభామ కాళ్ళొత్తాడు. ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడేంటి? మీరు కృష్ణుడు కావద్దు, నేను సత్యభామని కాను. ఈ కాళ్ళు ఒత్తే ప్రోగ్రాం పెట్టుకోవద్దు. కావాలంటే నేను మీ కాళ్ళు ఒత్తుతాను. ఏ అదేంటి మిథున, నీ పెయిన్ని నా పెయిన్గా ఫీల్ అవ్వనా? నా హ్యాపీనెస్ నీ హ్యాపీనెస్గా ఫీల్ అవ్వవా? మీరు ఏమైనా చెప్పండి, ఎంతైనా చెప్పండి, మీతో ఇలాంటి పనులు నేను యాక్సెప్ట్ చేయను. మీరంటే నాకు ప్రేమే కాదు, గౌరవం, అభిమానం, ఆరాధన. నా దృష్టిలో మీరు నాకు దేవుడు, ఇక్కడ ఉండాల్సిన వారు. నిన్ను నేను ఇక్కడే పెట్టు. ఎంటర్ అయ్యాడు. ఇక నా లైఫ్ వీధి పాలే. ముష్టెత్తుకున్నా నా మొహాన పిడికిడి గింజలు కూడా వేరు. నేను నరకం అనుభవించాల్సి వస్తుంది. ఎవరూ లేవకముందే వాణ్ణి తన్ని తరిమేయాలి. ఆగు. ఏంటి చేసింది చాలేదా? ఇలా చెయ్యి అడ్డు పెట్టి మరీ ఆపేస్తున్నావు. ఇక నన్ను ఆపటం దాచటం నీ వల్ల కాదు. తప్పుకో. ఆగు.
నువ్వు బ్రతికున్న నిజం ప్రపంచానికి తెలియనివ్వను. నిన్ను లోపలికి కూడా రానివ్వను. నన్ను దాచి నరకం చూపించావు. అదే నరకం నువ్వు అనుభవించేలా చేస్తాను. అడ్డం పడితే ప్రాణాలు తీస్తాను. దుర్మార్గానికి దుర్మార్గమే సమాధానం. చేసిన దుర్మార్గం ఎలాగో చేశాను. ఇక దడిచే పనే లేదు. ఇప్పుడు చంపినా కూడా నేనసలు వెనకాడే ప్రసక్తే లేదు. నిన్ను బతకనిస్తేనే కదా నన్ను చంపటానికి. నువ్వు డబ్బు కోసం ప్రాణాలు తీస్తావేమో, నేను బతకటం కోసం నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఏమండి? ఏమండి? ఆనంద్ సాగర్, ఇన్నాళ్ళు ఏమయ్యావు నాన్న? మమ్మల్ని వదిలి ఎలా ఉన్నావు నాన్న? ఎలా ఉన్నావయ్యా నాన్న? బాబు, ఇదిగో ఇదిగో ఈ రాక్షసే నా జీవితాన్ని నాశనం చేసింది. మీ అందరికీ నన్ను దూరం చేసింది. కోడలు పుట్టిందని తెలిసి చెల్లిని బావని చూసి ఇంటికి తీసుకొద్దామని వెడితే కోట్ల ఆస్తుల రహస్యం కోసం వాళ్ళని మంటల్లో కాల్చింది. నన్ను మతి తప్పేలా చేసింది. ఆ మంటల్లోనే నేను తగలబడినట్టు ఈ ప్రపంచాన్ని నమ్మించి నన్ను ఆస్తుల రహస్యం కోసం ఇన్నాళ్ళు చిత్రహింసలు పెట్టింది. ఎవరు పుణ్యమో, ఏ దేవుడు కరుణించాడో
ఇప్పటికి బయటపడ్డాను. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంట్లోకి రావద్దంటూ అడ్డుపడింది. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం?